బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగా 12వ వారం నామినేషన్స్ లోకి 5 మంది వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే ఈ సీజన్ కి ఇదే ఆఖరి మెగా చీఫ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో టాస్క్ అనేది జరుగుతుంది. ఇక హౌస్ లోకి కొన్ని బొమ్మలను ఏర్పాటు చేశారు. బయట నుండి టీ షర్ట్స్ విసురుతూ ఉంటారు. ఇక చివరిగా ఎన్ బజర్ మోగేసరికి ఎవరి దగ్గర టీ షర్ట్ అయితే వాళ్ళు సేవ్ చేసుకొని ఆ బొమ్మకు ధరిస్తారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్ గా ఎంపిక అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా గౌతమ్ కి నిఖిల్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. నిఖిల్ తీసుకున్న షర్టు గౌతమ్ లాక్కోవడంతో గౌతమ్ అలా ఎలా లాక్కుంటావంటే నిఖిల్ ఇది గేమ్ బై నీకు తెలీదా, ఇలాగే లాక్కోవాలి, మీరే కదా నన్ను అన్నారు, ఇండివిజువల్ గేమ్ ఆడి నిఖిల్ గారు ఇండివిజువల్ గా గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ నిఖిల్ రెచ్చిపోయాడనే చెప్పాలి ఈ టాస్క్ లో. ఇక ఇందులో భాగంగా మొదటగా అయితే గనక ఈ టాస్క్ నుండి ప్రేరణ అవుట్ అయ్యింది. ఇక నిఖిల్ దెబ్బతో గౌతమ్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నబిల్, ఇలా ముగ్గురు కూడా ఎలిమినేట్ అయిపోయారు మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుండి. ఇక ఫైనల్ గా మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరయ్యారనేది ఒక్కసారి చూస్తే నిఖిల్, పృథ్వీ, విష్ణు, తేజ, యష్మి, రోహిణి. ఇక అవినాష్ కూడా ఈ టాస్క్ నుండి వెనక్కి తిరిగాడనే చెప్పాలి చివర్లో. మరి మొత్తానికి వీళ్ళలో ఫైనల్ గా మెగా చీఫ్ ఎవరు అవుతారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.